కొంతమంది ఈ థెరపిస్టులు, డాక్టర్స్ వీళ్ళందరూ చెప్తారండి. బాగా స్ట్రెస్డ్‌గా అనిపిస్తే ఎక్కడైనా వెకేషన్‌కెళ్ళండి, లేకపోతే సినిమాకెళ్ళండి, లేకపోతే ఎక్కడో ఆర్ట్ గ్యాలరీలో ఏదో ఎగ్జిబిషన్ ఉంది అక్కడికి వెళ్ళండి. ఇట్లా వెళ్తే కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతుందని చెప్తూ ఉంటారు. బట్ రియలీ దానివల్ల స్ట్రెస్ తగ్గుతుందా? ఎందుకంటే ఇవాళ రేపు చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా ఏజ్ ఓల్డ్ పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కామన్‌గా అంటున్న మాట స్ట్రెస్, స్ట్రెస్, స్ట్రెస్. అందరూ స్ట్రెస్ బాధితులే. మరి దీనికి విరుగుడు ఎట్లా? తెలుసుకుందాం. హలో! నేను మీ సౌజన్య వచ్చేసాను. సౌజన్య చేతిలో ఏదో కొత్త బుక్ ఉంది అని చెప్పి అంటున్నారా? లివ్ వైల్ యు ఆర్ అలైవ్, శివ్ ఖేరా బుక్ అండి. సో ఫార్ సో గుడ్, చాలా బాగుంది. ఈ మధ్య కొన్నాను. అండ్ మొన్న వీడియోలో ఒకరు అన్నారు, మేడం బుక్ తిరగతిప్పి కనిపిస్తోంది అని. బికాజ్ ఇది సెల్ఫీ కెమెరాలో నేను ఇలా చూపిస్తాను కాబట్టి మీకు బుక్ అలా కనబడుతుంది. సో యా, ఎక్కడున్నాం మనం? స్ట్రెస్ గురించి చెప్తున్నాను కదా. అకార్డింగ్ టు ఈ బుక్లో ఒక చిన్న ఎగ్జాంపుల్తో శివ్ ఖేరా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రండి. యాక్చువల్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మంచి మారిషస్ టూర్కి వెళ్తారు. చాలా మంచిగా ఎంజాయ్ చేద్దాం, చాలా బాగా విపరీతమైన బిజీ షెడ్యూల్ నుంచి వాళ్ళు కాస్త టైం తీసుకుని బాగా ఎంజాయ్ చేద్దాం, కాస్త మంచి రిలీఫ్ దొరుకుతుందని చెప్పి ప్లాన్ చేసుకుని వెళ్తారు. అయితే వెళ్ళిన తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఆ రూమ్ చూసి చాలా డిసప్పాయింట్ అవుతాడనమాట హస్బెండ్. వాళ్ళందరినీ పిలిచి, హోటల్ వాళ్ళని అందరినీ పిలిచి, నాకు సీ వ్యూ ఎందుకు ఇవ్వలే, విపరీతంగా వాళ్ళ మీద అరుస్తాడనమాట. వైఫ్ ఎంతో సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది, అయినా సరే అతను వినడనమాట. బాగా చెడమెడ తిట్టేస్తాడు, మెయిల్స్ పెట్టేస్తాడు, మీ పై వాళ్ళ నెంబర్స్ ఇవ్వండి, వాళ్ళందరితో మాట్లాడతాను, ఇట్లనా అది ఇది అని చెప్పి చెడమెడ మొత్తం మూడంతా అప్సెట్ అయిపోతుంది అనమాట. వాళ్ళ వైఫ్ బాగా సర్ది చెప్పడానికి ప్రయత్నించిన చివరికి ఎట్లా అయిపోతాడంటే, నువ్వు నీ హస్బెండ్కి సపోర్ట్ చేయకుండా నువ్వు హోటల్ వాళ్ళ తరఫ్దారీ చేస్తావా, అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తావా అని చెప్పి ఆ స్థాయికి వెళ్ళిపోతాడనమాట. అరే ఏంటి ఇప్పుడు మనం కలిసి ఉండడం ఇంపార్టెంట్ కదా. మనం ఒక చోట ఉన్నాము, ఓకే సీ వ్యూ ఉంటే బాగుండేది, లేదు ఓకే వాట్స్ ఎవర్ వీఆర్ టుగెదర్, మనం మంచిగా కలిసి కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఒక చోట ఉండొచ్చు, లంచ్లకి వెళ్ళొచ్చు, షాపింగ్ చేయొచ్చు. ఇన్ని పాజిటివ్స్ మీద అదొక్కటే సీ వ్యూ లేదు అనేది ఒక్క దాని మీద విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చేదానికి ఇంత మంచి టైంని, ఇంత వాల్యుబుల్ టైంని ఖరాబ్ చేసిండ్రే అని చెప్పి ఆమె చాలా హర్ట్ అవుతుందన్నమాట. ఏం చేశాడు ఇంత స్ట్రెస్కి అతను గురయ్యి ఆమెని ఇంత స్ట్రెస్ పెట్టి ఒక మంచి వాతావరణాన్ని కంప్లీట్గా అక్కడ హోటల్ వాళ్ళ మీద స్ట్రెస్ పెట్టాడు, వైఫ్ మీద స్ట్రెస్ పెట్టాడు. ఒక రకంగా ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక మంచి మెమరబుల్ ఈవెంట్గా ఉండిపోవాల్సిన దాన్ని ఒక మచ్చలాగా మార్చేసుకున్న పరిస్థితి. ఎట్లా మరి దీనికి ఏంటి సొల్యూషన్ అంటే, అకార్డింగ్ టు దిస్ బుక్ శివ్ ఖేరా చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు థెరపిస్టులు చాలామంది మీరు సరదాగా అక్కడికి వెళ్ళరండి, ఇక్కడికి వెళ్ళరండి అంటారు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఆ స్ట్రెస్ని దీనిలోనే క్యారీ చేస్తాం. సో మనం స్ట్రెస్ నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. మన యాటిట్యూడ్, మన మైండ్లో, మన యాటిట్యూడ్లో ఆ స్ట్రెస్ని మనం క్యారీ చేస్తే మనం హిమాలయాలకు వెళ్ళినా సరే మనం అక్కడ ప్రశాంతంగా ఉండలేం. సో ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా స్ట్రెస్కి గురయ్యే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ద వే వీ టేక్ ఇట్. ఆ స్ట్రెస్కి మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం, దాన్ని మనం ఎట్లా తీసుకుంటాం అనేదే మనం స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం. స్ట్రెస్ అందరికీ ఉంటుంది నేను ఇందాక చెప్పినట్లు, బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. దానివల్ల కలిగే ఒక్క మైనస్ని నజరందాజ్ చేసి, అంటే దాన్ని పెద్దగా కేర్ చేయకుండా మిగిలిన పాజిటివ్స్ ఏంటి, లేకపోతే ఈ ఒక్క విషయం నేను పట్టించుకోకపోతే కలిగే మంచి ఏంటి అనే దాని మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. నాకు భలే అనిపించిందండి. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి ఈ బుక్లో, నేను చెప్తూ ఉంటాను మీకు. లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. ఖచ్చితంగా దీనికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకున్నా, బికాజ్ ఇవన్నీ మనకి డైలీ మనం కనెక్ట్ అయ్యే ఇష్యూస్ కాబట్టి. లెట్ మీ నో, ఇవి బాగున్నాయా లేకపోతే ఇదివరకులానే కథలు చెప్పమంటారా చెప్పండి. నేను మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, బికాజ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు చెప్పే మాటే, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఈ ప్రయత్నం ఎలా ఉందో కూడా చెప్పండి. ఇట్లా నేను రియల్ బుక్స్ చదివి దానికి సంబంధించి చెప్పాలా, లేకపోతే ఫార్వర్డెడ్ వీడియోస్ కానీ, లేకపోతే నేను ఎక్కడైనా చూసిన వీడియోస్ కానీ మీకు కథల రూపంలో చెప్పాలా, ఏంటి ఎలా చేయాలనేది మీరే చెప్పండి. విల్ గో అకార్డింగ్లీ. సో యా, నాకైతే నచ్చింది. మీరు చెప్పండి, మీరు స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉంటే, ఆ సీ వ్యూ రూమ్ దొరకలేదు అన్న సిచ్యుయేషన్ ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, లేదా ఎలా రెస్పాండ్ అవుతారు? ఐ వుడ్ లవ్ టు నో. అండ్ ఎస్,
డెఫినెట్లీ షేర్ చేయండి, ఓకేనా? ఒకవేళ మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది. ఇంకెక్కువ టైం వేస్ట్ చేయను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.